2014లో చూస్తే ప్రధాని మోడీకి ఒక మంచి వేవ్ ఉండేది సార్. ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ స్థాయిలో ఉందంటారా? మళ్ళీ ప్రధాని అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? ఇప్పుడు ఏంటంటే కొంచెం గందరగోళంగానే ఉందండి దేశం మొత్తం మీద పరిస్థితి. ఇదివరకు అసలు చాలా కాలం పాటు మనకి ఈ కోయిలేషన్ గవర్నమెంట్ పోయి ఒక్క సింగిల్ గవర్నమెంట్గా బీజేపీ ఎమర్జ్ అయింది 2014లో. అట్లా వస్తుందని ఎవరు అనుకోలేదు కూడా. అంటే వస్తుంది బీజేపీకి అనుకున్నారు, కానీ ఇంత భారీ స్థాయిలో అంటే అసలు ఎవరి సహాయం ఏ పార్టీ యొక్క కోయిలేషన్ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసేంత అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందని చాలా తక్కువ మంది అనుకున్నారు. సో అట్లా వచ్చేసింది అది. సో ఇప్పుడు అదే స్థాయిలో మళ్ళీ వస్తుందా అంటే ఇప్పుడు పేరు రావడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. సో ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే అన్ని సీట్లు అయితే ఖచ్చితంగా రావు, అంతవరకు అయితే చెప్పచ్చు. ఎందుకంటే బీజేపీలోనే కొన్ని చీలికలు వచ్చాయి, కొన్ని వర్గాలు ఏర్పడ్డారు. ఇప్పుడు సత్యన్ సిన్హా అయితేనేమి, నవజోత్ సింగ్ సిద్ధు అయితేనేమి చాలామంది విడిపోయారు అక్కడి నుంచి. అట్లాగే బయట నుంచి కూడా అక్కడికి వచ్చారు, అది కూడా ఉంది. ఇప్పుడు పోయినసారి ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీతోటి కలిసి పోటీ చేశారు కనుక వాళ్ళకి ఎంపీలో తర్వాత ఎమ్మెల్యేలు ఈ స్థానాలు కూడా వచ్చి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఇటు తెలంగాణలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి లేరు. అట్లాగే కర్ణాటక మినహాయిస్తే మిగతా చోట్ల ఎక్కడా కూడా దక్షిణాదిలో అసలు బీజేపీకి ఇది లేదు. సో ఇప్పుడు రేపు జరగబోయే దాంతో దక్షిణ భారతదేశంలోని ఎన్నికల ఇది సమాప్తం అయిపోతుంది. ఇక తర్వాత మిగతాదంతా అప్పర్ అంటే నార్త్ ఇండియా, ఉత్తర భారతంలోనే ఎలక్షన్ జరుగుతున్నాయి ఇంకా తర్వాత విడతల్లో నెక్స్ట్ ఫేజెస్లో. సో ఉత్తరప్రదేశ్ అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి, బీహారు, బెంగాల్ ఇవి పెద్ద రాష్ట్రాలు. ఇక్కడ పట్టు ఎవరు సాధిస్తే వాళ్ళకి సహజంగా వచ్చే ఇది ఉంది. అయితే బీజేపీ కొంచెం బీట్లో తీరినట్టుగానే కనిపిస్తుంది. ఇదివరకటంతైతే రాదు. అయితే కాంగ్రెస్ ఎంత పుంజుకుంటుంది, ఇంకేమైనా వేరేవి పుంజుకుంటాయా అన్నది గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ సమాజ్వాదీ పార్టీ అయితేనేమి, మాయావతి వాళ్ళిద్దరూ కలవడం అన్నది ఒక పరిణామం, చాలా బలమైన పరిణామం. అయితే ఏంటంటే అక్కడ మళ్ళీ స్ప్లిట్ అయిపోతుంది. మాయావతిను సమాజ్వాదీ పార్టీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక స్టేజ్ మీద కలిశారు వాళ్ళిద్దరు, ములాయం సింగ్ యాదవ్, మాయావతి. వాళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పటికీ కూడా ఇటువైపు ఏమైందంటే బీజేపీతోటే వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదో వాళ్ళు వదిలేసినట్టుగా 4-5 సీట్లు వదిలేస్తే కాంగ్రెస్ పోటీ చేసే పరిస్థితి ఉంది అక్కడ. సో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అంటే అది మళ్ళీ రీజనల్ పార్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది. అట్లాగే బీహారు. అయితే కాంగ్రెస్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మొన్ననే ఎలక్షన్లు జరిగిన ఛత్తీస్గఢ్ అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి, రాజస్థాన్ అయితేనేమి ఇక్కడ అధికారం తను సాధించుకుంది. అది బీజేపీ నుంచి వచ్చింది. సో అది ఒక ప్లస్ పాయింట్. ఇక్కడ ఏంటంటే చాలా సమతుల్యంగా, చాలా డెలికేట్గా ఉన్న సిచ్యువేషన్ ఇది. ఏంటంటే బీజేపీ ఏదో ఒక అత్యవసర మార్కుల్లో పాస్ అయినట్టుగా బొటాబొటీగా మెజారిటీతోటి వస్తుందా, లేదా ఒక చిన్న 1-2 పార్టీలు కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, అది ఒక సినారియో. లేదా చిన్న పార్టీలు అక్కడ ఉంటాయి, అవి కాంగ్రెస్తో కలుస్తాయా, లేదా కాంగ్రెస్ వీటికి సపోర్ట్ చేస్తుందా, ఇది ఇంకో సినారియో. మూడో సినారియో ఏంటంటే ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండింటినీ పక్కన పెట్టి ఈ చిన్న పార్టీలన్నీ కలిపి ఒక ఫ్రంట్గా ఏర్పడితే అప్పుడు ఎలా ఉంటుంది, అది మూడవ సినారియో. అయితే ఈ మూడిటికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిల్లో ఏంటంటే ఎక్కువగా జాతీయ పార్టీ అనేది ఉండడం అవసరం కనుక బీజేపీ చుట్టూరానో లేదా కాంగ్రెస్ చుట్టూరానో వెళ్ళే అవకాశం ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు ఇప్పటికైతే. అది థర్డ్ పార్టీకి ప్రస్తుతానికైతే అంత ఇదిగా లేదు.